लेके आके पूरा देखा बोला ना I will not talk to you. You are the principal of the institution. I am the parent of this school. పేరెంట్ వచ్చేదాకా లోపల కూర్చోబెట్టాలి. రాలే అయితే బాబుకి చెప్పినాము లెట్ యువర్ ఫాదర్ కమ్ అండ్ స్పీక్ యూ కమ్ అలాంగ్ విత్ యువర్ ఫాదర్ దట్స్ వాట్ వి సెడ్ అండ్ సెండ్ యువర్ చైల్డ్ దట్స్ ఇట్ టు దట్ హీ కేమ్ అలాంగ్ విత్ దిస్ గై అండ్ 8 అదర్ పీపుల్ థర్స్డే వచ్చారు నా దగ్గర డైరెక్ట్ నా రూమ్లోనికి మార్జిన్ చేసి ఎట్లా మాట్లాడతారో నా దగ్గర మొత్తం రికార్డింగ్ ఉంది. నేను చూపెడతా. ఏమనుకుంటున్నారు మీరు? మేమేమో మీకు చూపెడతాం, మీ స్కూల్ ఎట్లా నడుస్తుంది, 1000 మంది విద్యార్థుల్ని ఇక్కడ తెచ్చి మీ స్కూల్ బంద్ చేపిస్తాం. నేను చెప్పినా నేను మీతో మాట్లాడాను, పేరెంట్తో మాట్లాడతాం. బాబుని ఎట్లా పంపించారు? బాబు ఫీజు కట్టలేదు. ఆయన ఓన్ ట్రాన్స్పోర్ట్లో వస్తాడు. అయితే ఆయన డ్రైవర్ని ఎట్లా వస్తాడు నాకు ఐడియా లేదు. ఎట్లయినా వస్తారు. డ్రాప్ చేయడానికి వచ్చేవాడిని కూడా అక్కడే నిలబెట్టి ఒక్క నిమిషం మీరు పంపించేసాను. ఈయన విశ్వరాజు అడ్మిన్ మేనేజర్ అక్కడే ఉండే గేట్ దగ్గర ఇట్లా ఉన్నది, మీ ఫాదర్తో పాటు రండి అని చెప్పి పంపించాను. అంతే. ఓకే సార్. బయట ఏం వెయిట్ చేయలేదు. ఇప్పుడు ఆయన వెయిట్ చేశాడు. నేను ఎట్లా పోతాను? ఆయన ఫోన్ చేస్తుండే, నాకు కూడా ఫోన్ చేస్తుండే, స్నానం చేస్తుండే, నేను లేపలే. అవును. అయితే దాని తర్వాత చూసి నేను మెసేజ్ పెట్టిన, సార్ ఐ విల్ బీ ఇన్ ఆఫీస్ ఫ్రమ్ 9 to 1 ఆర్ సంథింగ్, యూ కెన్ కమ్ టు స్కూల్, వీ విల్ టాక్. మెసేజ్ కూడా ఉన్నది, అది కూడా చూపెడతాను. ఓకే సార్. ఆయన చెప్పు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇట్లా ప్రవర్తిస్తే నేను చెప్పిన, మీరు ఇట్లా ప్రవర్తిస్తే ఫస్ట్ అయితే మీరు ఫీజు కట్టలేదు, దాని తర్వాత మీరు ఇట్లా ప్రవర్తిస్తే నేను టీసీ ఇవ్వాల్సి వస్తుంది. అయితే టీసీ పంపించిన, టీసీ అని పంపించిందా? నోటీస్ అని ఎట్లా పంపిస్తాను? నువ్వు నేను అప్లికేషన్ పెట్టి అది ఎట్లా పంపిస్తావా? నీకు మాట్లాడుతుంటే కార్యకర్తలు సార్ ఇదే మాట, మీ ముంగట మాట్లాడుతుంటే మీరు టీసీఆర్కి స్టూడెంట్ ఏమైనా మిస్బిహేవ్ చేసిండా, లేకపోతే మీ స్కూల్లో ఇంకోటి ఏమైనా గలీజ్ పని చేసిండా? ఆయన టీసీ ఇచ్చి పంపించడానికి ఒక పేరెంట్ ఫీజు కట్టకపోతే టీసీ ఇచ్చే అధికారం మీకు ఎవరు ఇచ్చేస్తారు? రైట్. జస్ట్ సా యువర్ మిస్ కాల్స్, ప్లీజ్ చెక్ యువర్ మెయిల్. అది ఇప్పుడు టీసీ వానికి ప్రామాణికం ఏముంటుంది మీ దగ్గర? ప్రామాణిక పేరెంట్ మిస్బిహేవియర్, స్టూడెంట్ బిహేవియర్ గుడ్ అని రాసినాం కదా. స్టూడెంట్ తో ఏం ప్రాబ్లం లేదు, నాకు మంచివాడు, మా స్కూల్లో ఎడబాయ్ ఆయన. ఇది మొన్ననే థర్స్డే ఇచ్చినాం. ఆ రోజు సాయంత్రమే ఇంటికి ఫ్యాక్స్ పంపించింది సార్. ఫ్యాక్స్ కాదు, మనుషులు పంపించిండు. ఉన్నాయి మేమే మీరు ఫీజు కట్టకపోతే స్టూడెంట్ ని బయట నుంచోబెట్టినందుకే కదా పేరెంట్స్ వచ్చి అల్లరి చేసి బయట నుంచోకపోతే. నా మాట వినండి, చెప్పండి సార్. నేనే పేరెంట్స్ అసోసియేషన్ లో ఎన్ని విషయాలు ఇది చూసారండి. కట్టము అనలేదు, నేను పంపిస్తాము 9 o'clock వరకు. పంపించకపోతే మీరు నన్ను మా కొడుకుని ఇంటికి పంపించండి అంటే గేట్ కన్నా 1.5 సేపు నిలబెట్టి ఇచ్చినట్టు చూడండి, సీసీ కెమెరా చెక్ చేయండి కావాలంటే. ఎంత బాధ ఉంటుందండి. నేను 2 days ఏడ్చాను అసలు. నేను భయపడా ఉన్నదే ఒక్క కొడుకు, వాళ్ళు ఏదైనా మంచి స్టడీ ఇవ్వాలనే కదా అండి వాళ్ళు మనం కోరుకునేది, అవునా కాదా? ఎంత బాధ ఉంటుంది. మహా చెయ్యాలి, ఏదో ఒకటి న్యాయం చేయండి. మా పిల్లలకి టీసీ ఎట్లా ఇస్తారు మీరు? పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ పేరెంట్ పర్మిషన్ ఉండాలంటే టీసీ కూడా సెకండ్ రాయలేదు. సెకండ్ లాంగ్వేజ్ అంటే మా ఉంది తెలుగు, హిందీ రాసిరు. పేరెంట్ సిగ్నేచర్ లెటర్ పెట్టింది, ఎట్లా పెట్టిస్తారు మీరు? జ్వరం వచ్చిందండి 2 రోజులు, జ్వరం వచ్చి పడుకున్నాడు. అసలుకైంది ఏదో అసలు వాడు మస్తు ఫీల్ అవుతున్నాడు. కంపల్సరీ టీసీ మాత్రం రిటర్న్ తీసుకోవాల్సిందే వాళ్ళు.
ఏది ఇప్పుడు ఉన్నాయండి ఫీజు బిల్లులతో సహా నా దగ్గర ఉన్నాయి. 2 years ఉండే పెట్టే ఒకటి ఇయరే కదా అండి వాడు పెట్టింది. ఇండిక్ స్కూల్ ఈ ఇయరే కదా పెట్టింది. 2 years ఎట్లయితుందండి? స్కూల్ మేనేజ్మెంట్ కైనా ఉండాలి కదా. అవునా? బిల్స్ తో సహా నా దగ్గర ఉన్నాయి. అవునా కదా? లేకపోతే మనం భయపడాలి. పెట్టిందా ఈ ఇయర్ 2 years అని ఎట్లా చెప్తారు యాజమాన్యం? అవునా కదా? స్టార్ట్ చేసిందా ఈ ఇయర్? ఏం పెద్ద విషయం ఏం లేదండి. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 23-24 అయిపోయింది. 23-24ది ఫీజు ఇంకా కట్టలేదు. కానీ 24-25లో ఎట్లా అడ్మిషన్ చేస్తాము. కానీ పర్లేదని మేము అది కూడా ఇచ్చినాం. బాగా వస్తుండు కానీ బుక్స్ ఇష్యూ చేయలేదు. అయితే వచ్చి ప్రిన్సిపల్ దగ్గర ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి పోయిండు పేరెంట్. నేను చెప్పినా అది పద్ధతి మంచిది కాదు, మీరు ఫీజు కట్టేయండి, ఇష్యూ ఏం లేదు. లాస్ట్ ఇయర్ది ఫీజు అయితే కట్టాల్సిందే కదా, ఇయర్ పూర్తి అయిన సరికి అయితే కనీసం కట్టాలి కదా. మేము బాబుని ఏం చెప్పలేదు. మా స్కూల్లో పాలసీ క్లియర్ అంటే ఏది ఫీజు ఉన్నా పెండింగ్ ఉన్నా పిల్లల మధ్యలో రాలు, టీచర్లు రారు, ఎవరికి తెలియదు ఫీజు కట్టలేదని. అందుకే కదా ఎగ్జామ్స్ పూర్తి అయినాయి, రిపోర్ట్ కార్డ్ రెడీ అయింది, అంతా అయింది. కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో పాత కంప్లీటెడ్ అకాడమిక్ ఇయర్ది ఫీజు కూడా కట్టకుండానే ఎట్లా అడ్మిషన్ ఇస్తారండి చెప్పండి. అది కూడా అలౌ చేసినాము. అది అలౌ చేసినందుకు మళ్ళీ వచ్చి లేదు మేమెందుకు కట్టాలి, మీరు కన్సెషన్ ఇవ్వాలి, అంత ఇవ్వాలంటే ఏం కన్సెషన్ అండి? స్టార్టింగ్ ఇయర్లోనే మీకు ఫీజ్ స్ట్రక్చర్ ఇచ్చినాం కదా, మొత్తం ఇష్యూ ఏం లేదు, మీరు వచ్చి ఫీజు కట్టండి అయిపోతుంది అంటే వినలేదు. ఏబీవీపీ వాళ్ళను వచ్చి ఆఫీస్లో డైరెక్ట్ వచ్చి బెదిరించి మీరు అది చేయాలి, నేనెవరు, నేను చూపెడతా, అది చూపెడతా అంటే మీరు చూపెట్టేది ఏమున్నది దాంట్లో, ఫీజు కట్టేయండి ఇష్యూ అయిపోతుంది అంటే వినలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది, వాళ్ళు ఎట్లా ప్రవర్తించారు మీకు కూడా చూపెట్టాను, అంతే ఇష్యూ. మీరు ఇంకా అట్లా అల్లరి చేస్తే నేను టీసీ ఇవ్వాల్సింది వస్తుందని క్లియర్ చెప్పిన, వినలేదు, టీసీ ఇచ్చేసినాము. ఇప్పుడు వచ్చి ఇట్లా గడబడ చేస్తుంటే మేము ఏం చేయలేము కదా, అదే ఇష్యూ, ఇంకేం ఇష్యూ లేదు. No, right now in this situation, after the parent has behaved this way, after this all is done, we will not take the TC back. That we are very clear. Otherwise, we will not be able to run the school. మేమైతే చేయలేదండి, ఎందుకంటే ఇది పేరెంట్స్ స్కూల్ మధ్య ఉన్నది కదా. పేరెంట్స్ ఆ రోజు కూడా వచ్చినప్పుడు అదే చెప్పినాం, పేరెంట్స్తో మాట్లాడతాం, మీరందరూ ఎందుకు వస్తున్నారని చెప్పినాం. అయితే నౌ ఆఫ్టర్ ఆల్ దిస్ హెస్ హ్యాపెండ్, there is no way that we can take the TC back. TC will continue. అందరికీ నమస్తే, నా పేరు నాగేష్, ఏబీవీపీ మేడ్చల్ జిల్లా కన్వీనర్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా కొంపల్లి శాఖ ఆధ్వర్యంలో కొంపల్లి నగరంలో ఉన్నటువంటి ఇండిక్ ఇంటర్నేషనల్ స్కూల్లో విచ్చలవిడిగా పేరెంట్స్ దగ్గర లక్షల ఫీజులు వసూలు చేసుకుంటూ విద్యార్థులకు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు. ఈరోజు అదే విషయంలో ఒక స్టూడెంటు రేపటి ఇంకొక క్లాస్కి వెళ్ళాలంటే ఫీజులు కట్టాలి కంపల్సరీ. ఫీజులు ఈరోజు కాకపోతే రేపైనా కట్టే పొజిషన్లో పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ కడతా అని చెప్పినా కానీ ఈ యొక్క మేనేజ్మెంటు విద్యార్థిని కావాలని చెప్పి ఇంటికి పంపించడం జరిగింది. అసలు ఫీజు కట్టకపోతే పిల్లల్ని పంపించే హక్కు ఎవరికి ఇచ్చిర్రు ఈ మేనేజ్మెంట్కి? దాని గురించి పేరెంట్స్ వచ్చి మాట్లాడదామంటే పేరెంట్స్ విపరీతంగా వాళ్ళకి అద్దు అదుపు లేకుండా పేరెంట్స్ గెట్అవుట్ అంటూ, పేరెంట్స్ కనీసం వచ్చిన పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇయ్యని మేనేజ్మెంటు రేపటి కాలంలో పిల్లలకి ఏం చదువు నేర్పిస్తుందని చెప్పి ఏబీపీ అడుగుతుంది. ఈరోజు అదే పేరెంట్ స్కూల్లో వచ్చి మాట్లాడదామని వస్తే పేరెంట్ని బెదిరించి అడ్డుగోలుగా ఏదంటే ఆ మాటలు మాట్లాడి తిట్టి పేరెంట్ని బయటకు పంపించడం జరిగింది. అదే విషయంలో ఏబీపీ ప్రశ్నించడానికి వస్తే ఏబీపీ వాళ్ళను కూడా గలీజ్ మాటలు తిట్టడం జరిగింది. అందుకనే ఏబీపీ ఈరోజు ఏదైతే స్టూడెంట్ని నిన్న జరిగిన విషయంలో టీసీ ఇవ్వడం జరిగింది. అందుకనే ఏబీవీపీ ఈరోజు ఎందుకైతే టీసీ ఇచ్చిరో ఆ టీసీ వెంటనే వెనక్కి తీసుకొని ఆ స్టూడెంట్ ఒక ఎడ్యుకేషన్ ఇదే మేనేజ్మెంట్లో కంటిన్యూ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అదే కాకుండా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు నియంత్రణ చట్టంని కూడా ఈ ఇండిక్ ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి ఏబీపీ కోరుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ల మీద ఒక ఇన్స్పెక్షన్ చేసి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లలో కూడా ఫీజు నియంత్రణ చట్టం పాటించేలాగా చూసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది.